శ్రమజీవుల చెమటే మీరు, కార్మికుల రక్తం మీరు, శ్రమజీవుల చెమటే మీరు, కైనేటుకు పిన్నులు మీరు, ఆడి వందన తండ్రులు మీరు. ఓ అమర యోధుల్లారా, వీరాది వీరులారా, వీరందుకోండి మా విప్లవ జోహాలు, వీరందుకోండి మా విప్లవ జోహాలు. లింగాన్ని తీసుకొచ్చి మనం చదువుకుంటూ పీడిఎస్సీ ఉద్యోగంలో ఉంటూ ఆఫీస్ బాధ్యతలు నిర్వహించాలని చెప్పితే అయినా తన ఒప్పుకుంటూ కూడా చిన్న వయసులో వచ్చి దాదాపు 10 సంవత్సరాలు సూర్యాపేట కార్యాలయంలో ఉంటూ అతను అన్ని కళాశాలలు హాస్టళ్ళు స్కూళ్ళు తిరుగుతూ ఆ సూర్యాపేట టౌన్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు సరైన విద్య, సరైన మౌలిక సదుపాయాలు ఆ కాలేజీలో ఉన్నాయా లేవా, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్లు కానీ అన్నీ అందుబాటులో అందుతున్నాయా లేవా అని చెప్పేసి ప్రతి హాస్టలు, ప్రతి కళాశాల, ప్రతి పాఠశాల తిరిగి చైతన్యం చేసి పిల్లల కూడగట్టి సూర్యాపేట జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పదవి పొందినటువంటి కామ్రేడు వీరభద్ర లింగన్న అన్ని గ్రామాలలో, అట్లనే మా అఖిల భారత రైతు కూలీ సంఘం కానీ, యూడబ్ల్యూ కానీ అన్ని ప్రజా సంఘాలకు మేము ఏ సమావేశాలమైనా అన్న ముందుండి మాకు ఏర్పాటు చేసి అన్నలారని చెప్పి స్వాగతం పలికేటువంటి కామ్రేడు. చిన్న వయసులో జబ్బు వచ్చినప్పటికీ ఆ జబ్బును లెక్క చేయకుండా కూడా ఎన్నిసార్లు చూపిన బాటలో ప్రతిగంట పోరాటాన్ని ముందు నుండి నడుపుతాం, దాంట్లోనే నేను నడుస్తా అని చెప్పేసి మనందరికీ మంచి స్నేహశీలి, నవ్వుతూ అందరినీ పలకరించేవాడు. అలాంటి కామ్రేడు చిన్న వయసులో గత నెల రోజుల కింద కూడా మన కార్యక్రమంలో ఆఫీసులో పాల్గొన్నటువంటి కామ్రేడు మన మధ్య లేకుండా పోవటం పార్టీకి, ఈ సూర్యాపేట డివిజన్కి, సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్ర లోటుగా పరిగణిస్తూ కామ్రేడ్స్ చూపిన దారిలో ఈ గ్రామాన్ని ఎట్లయితే నడిపించిండో అట్లా ఈ పోరాటంలో ఆ వారసులతో మనందరూ కూడా కొనసాగాలని చెప్పేసి అప్పుడే మనకు వీరభద్ర లింగన్నకు, జెన్నిసార్కు, ఈ గ్రామ అమరవీరులందరూ కూడా నిజమైన నివాళులు నడిపించాల్సింది, వాళ్ళ పోరుబాటు నడిపించాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తూ